ఏకాదశి దీన్నే ఉత్తర ద్వారంలో మనం దర్శనం చేసుకుంటాం. ఈ ఏకాదశిని ఉత్తర ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పఠించి ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటారో అన్ని కోరికలు నెరవేరుతాయని కూడా మన పురాణాలు సూచిస్తుంది. ఎంతో పవిత్రమైనటువంటి దినం ఈరోజు ఉత్తర ఏకాదశి కాబట్టి పిల్లలు కానివారు ఈరోజు స్వామిని అర్చించినట్టయితే పిల్లలైతే శాస్త్రాలు చేస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని జన్మ ధరించుకోవాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవ నభూతో నభవిష్యతి. నా పేరు లక్ష్మీనారాయణ. ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ని. ఈ ఆలయం ఈ సంవత్సరమే రజతోత్సవ వేడుకలు నిర్వహించుకున్నాము. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా భక్తి ప్రపత్తుల చేత ఆలయంలో స్వామి సేవలు నిర్వహించుకుంటున్నాం. పూజలు కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. విశేషంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనము ఇది ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సౌకర్యము. ఉత్తర ద్వార దర్శనము అన్నటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేయబడింది. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ కోటి ఏకాదశి నాడు భక్తులు ప్రత్యేకంగా ఉత్తర ద్వారము నుండి ప్రవేశించి స్వామిని సందర్శించుకొని తూర్పు ద్వారము గుండా నిష్క్రమించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ పవిత్ర దినాన స్వామి సందర్శనం ఉత్తర ద్వార దర్శనం అన్నటువంటిది విశేషమైనటువంటి ప్రయోజనకరమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది, ముక్తిదాయకమైనటువంటిది. కాబట్టి భక్తులందరూ కూడా వేలాది మంది విశేషంగా ఉదయం 4:30 గంటల నుండి ఆరంభమై రాత్రి వరకు కూడా నిరంతరంగా స్వామి సందర్శనం చేసుకోవటం అన్నటువంటిది ఈరోజు ప్రత్యేకత. భక్తులందరూ కూడా ఆ విధంగా తమ యొక్క సందర్శనాన్ని స్వామికి సమర్పించుకొని ముక్తిని పొందుతున్నారు. ఇది విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి వైభవము ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంగా నేను తెలియజేస్తున్నాను. భక్తులకు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? భక్తులకు ఏర్పాట్లు ఉన్నటువంటి ఉదయం 4:30 గంటలకే ఆరంభమవుతుంది. భక్తులందరూ కూడా వరుస క్రమంలో అంతమంది ఉన్నా కూడా ఈ ఆలయంలో క్రమశిక్షణ అన్నటువంటి నియమ నిబంధనలు ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో నియమ నిబంధనలు, నిబద్ధత, క్రమశిక్షణ ఇవన్నీ కూడా 100% అమలుపరచడం జరుగుతుంది. 4:30 గంటల నుంచే భక్తులు క్యూ లైన్ను పాటించి వారంతా కూడా విచ్చేసి తొక్కిసలాట లేకుండా స్వామిని సందర్శించుకొని తూర్పు ద్వారం నుండి వెళుతూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులకు ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి కేవలం ప్రసాదం అన్నటువంటి ఫలము మాత్రమే, నారికేలం మాత్రం వారికి మనం అరటిపళ్ళు అన్నటువంటిది ప్రసాదంగా వితరణ చేస్తున్నాం. ప్రసాద స్వీకార అనంతరం తూర్పు ద్వారం గుండా నిష్క్రమించడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా క్రమశిక్షణాబద్ధంగా రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నటువంటివి, నియమ నిబంధనలు అన్నటువంటివి, సూచనలు అన్నటువంటివి ప్రత్యేకంగా ధర్మకర్తల మండలి సభ్యులైనటువంటి వారు ఏర్పాటు చేశారు, సూచనలు చేస్తున్నారు. వాటినన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. ఎక్కడ కూడా విసర్జన లేకుండా, ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా స్వామి సందర్శనాన్ని చేసుకుంటున్నారు, ముక్తికి పాల్గొంటున్నారు. ఇది విశేషమైనటువంటి అంశంగా నేను వ్యక్తం చేస్తున్నాను, అభివ్యక్తీకరిస్తున్నాను.